పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. ఆది కాండము 20వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను గమనించండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను. గనుక గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు. గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనేను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితి ననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ వాక్యంలో ప్రియులారా, జాగ్రత్తగా వాక్యం మీద మైండ్ పెట్టండి. అబ్రహాము గెరారు అనే ఒక ప్రాంతములో ఒక సందర్భములో ఉన్నాడు. గెరారు ప్రాంతము అనగా అది అన్యుల ప్రాంతం. అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పెద్దగా లేరు. అలాంటి ప్రాంతములో అబ్రహాము నివసిస్తున్నప్పుడు అబ్రహాము భార్యకి ఏం చెప్పాడంటే, ఈ ప్రాంతములో ఉన్నంతకాలం నీవు నాకు భార్యవని, నేను నీకు భర్తనని మాత్రం చెప్పొద్దు. నేను నీకు అన్ననని చెప్పు. నేను కూడా ఎవరైనా అడిగితే నా చెల్లెలని నీ గూర్చి చెప్తాను. ఇట్లా ఒప్పందం మీద వీళ్ళు ఆ గెరారు అనే ప్రాంతంలో నివసించారు. అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు అబీమెలెకు అండి. అతడు షారాను గూర్చి ఎంక్వైరీ చేయించి, షారాకి పెళ్ళి కాలేదు, భర్త లేడు. ఇంకా పెళ్ళి అయితేనే కదా భర్త వచ్చేది. ఆ విధముగా చెప్పటం వలన వివాహము కాని ఒక యవనస్తురాలు అనుకొని షారాని ఇంటికి రప్పించుకున్నాడు. ఇంటికి రప్పించుకున్నప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే, ఏడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు ఈ రాజుకి కలలోకి వెళ్ళి చెప్తున్నాడంట, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆవిడ వేరొక వ్యక్తికి భార్య, అతడు ప్రవక్త, అతడు కానీ ప్రార్థన చేస్తే నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని ప్రభువారు కలలో వెళ్ళి ఈ రాజుకు చెప్పాడు. అప్పుడు ఈ రాజు అంటున్నాడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును నువ్వు హతం చేస్తావా? ఈ పని నేను యథార్థంగానే చేశా కదా, నాకు వివాహం కాలేదు అన్నట్టు చెప్పింది. అందుకని నేను వివాహం చేసుకుందామని పిలిపించుకున్నాను. అంతేగాని వేరొక పురుషుని భార్యనైతే నేను ఎందుకు తీసుకొచ్చుకుంటాను?
ఇది దాన్ని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, అవును నువ్వు యథార్థముగా నీ పని చేసావు గనుకనే నాకు విరోధముగా నీవు పాపము చేయకుండా ఉండునట్లు నేను నిన్ను అడ్డగించి తిని అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. నేను నిన్ను అడ్డగించి తిని, నీవు నాకు విరోధముగా పాపం చేయకున్నట్లు నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇక్కడ అప్రియతిని పెట్టారు. కొన్ని విషయాలు మీకు చెబుతాను. దీంట్లో చాలా అంటే ఈ చదివినటువంటి 7 వచనాలలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి దేవుని బిడ్డలో. వాస్తవానికి అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? దేవుని పిలుపు పొందినవాడు, దేవుని వాగ్దానాలు పొందినవాడు, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవాడు. అలాగే అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు అనే పేరు కూడా ఉంది. దేవునితో మంచి సహవాసం చేసేవాడు, అలాగే మంచి ప్రార్థన చేసేవాడు, మంచి విజ్ఞాపనకర్త. అతనికి ఇంకొక బిరుదు ఏంటంటే ప్రవక్త అంట. ప్రవక్త దేవునితో సహవాసం చేసేవాడు, అలాగే దేవుని పిలుపు పొందినవాడు, దీవించబడ్డవాడు అంటే ఆశీర్వదించబడ్డవాడు, వాగ్దానాలు పొందినవాడు. కానీ ఇక్కడ అబ్రహాములో శారాలో 2 తప్పులు కనపడతాయి. మీరు గమనించండి. భార్యను పట్టుకొని ఏమని చెప్పమన్నాడు? అది అబద్ధం కాదా? అబద్ధమా కాదా? భార్యను పట్టుకొని చెల్లి అని చెప్పమన్నాడు. పిలుపుంది, వాగ్దానాలు పొందాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. కానీ అతనిలో ఇదిగో ఈ పిరికితనం, ఈ అబద్ధాలాడే గుణం అనేది అతనిలో పోలేదు. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటే నేను ఎక్కడ ఉన్నా ఎవరు నన్ను ఏం చేయగలరు? దేవుడు నా పక్షం ఉంటే ఎవరైనా నన్ను ముట్టుకోగలరా? నా భార్యని ముట్టుకోగలరా? నా కుటుంబాన్ని ముట్టుకోగలరా అనే ధైర్యం ఉండేది. ఎందుకని ఈ ప్రాంతం రాగానే భయపడిపోతున్నాడు? ఎందుకు భయపడిపోతున్నాడు? నా చెల్లి అని చెప్పు, భర్తని చెప్పమాక. భర్తని చెప్పావా నన్ను చంపేస్తారు, నిన్ను తీసుకెళ్ళిపోతారు. అంటే ఇక్కడ కూడా ఈ అబద్ధం వెనకాల కూడా స్వార్థమే ఉంది అబ్రహాంకి. నా భర్త అంటే నన్ను చంపేస్తారు, నిన్ను తీసుకెళ్తారు. అంటే నేను చచ్చిపోకూడదు, నువ్వేమైపోయినా బాధ లేదన్నట్టు, అంతే కదా. దాని స్తోత్రం కలుగునగాక. అయితే అక్కడ ఆడిన అబద్ధము అతను కొంప కూలటమే కాకుండా ఒక రాజుగారి కొంపే కూలిపోయే పరిస్థితికి తీసుకెళ్ళింది ఆ సమస్య. దాని స్తోత్రం కలుగునగాక. సహజంగా అబద్ధాలు ఆడేది ఎవరండి? అబద్ధాలు ఆడేది ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో రాయబడింది. అక్కడ అపవాది సంబంధులు వాడి మొదటి నుండి అబద్ధాలు ఆడుతాడు, వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడి యందు సత్యమే లేదనే మాటలు మనం అక్కడ చదువుతాం. చాలమ్మా, హల్లెలూయా. మీరు కేవలం వాక్యాన్ని గమనించండి చాలు. దైవ స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు అబద్ధాలు ఆడేవాడు ఎవడు? అపవాది. అబద్ధాలకు జనకుడు ఎవరు? అపవాది. అబద్ధాలు ఆడించేది ఎవరు? అపవాది. దేవునితో సహవాసం చేసేవాడిని కూడా ఏమాడిచ్చాడు? ఈరోజు నువ్వు కూడా దేవునితో సహవాసం చేస్తున్నా, మందిరానికి వస్తున్నా, వాక్యం వింటున్నా, నేను దేవుని బిడ్డను అయిపోయాను, ఇక తిన్నగా దేవుని రాజు వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. నీకు తెలియకుండా సాతానుడు కొన్ని తప్పులు నీ చేత చేయిస్తాడు. దేవునికి స్నేహితుడైన అబ్రహామునే మోసం చేశాడంటే నువ్వెంత? అబ్రహామును గురించి ఒక ఘనమైన సాక్ష్యం చెప్పాడు దేవుడు. నా స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్, ఇతడు నాకు స్నేహితుడని గొప్ప సాక్ష్యం చెప్పిన దేవుడు. ఆ స్నేహితుడు చూడండి
ఏమైపోయాడు? అబద్ధం ఆడుతున్నాడు. తన స్తోత్రం కలుగునగాక. సరే, అబద్ధం ఆడాడు. సరే, ఇప్పుడు అబద్ధం ఆడినప్పుడు భారీ కదా. ఏమండి, దేవుని పిలుపు పొందిన వాళ్ళం, దేవుని మీద ఆధారపడి వచ్చిన వాళ్ళం మనం. ఇక్కడ తల్లి అయినా తండ్రి అయినా సమస్తానికి సమస్తం దేవుడే మనకి. ఇక మనకి ఇక్కడ అండ కొండ అన్నీ ఆయనే. ఇప్పుడు ఆయనకి నచ్చని పని, ఈ పని మనం ఎందుకు చేయాలి, ఈ అబద్ధం ఎందుకు ఆడాలని భార్య అన్న సలహా ఇచ్చిందా? భార్య కూడా ఏం చేసింది? ఏకీభవించింది. భార్యాభర్తలు ఏకీభవించి అబద్ధాలు ఆడారు. ఇక్కడ ఇదే అబద్ధం క్రొత్త నిబంధనలో ఇద్దరు భార్యాభర్తలు ఆడారు. పేరేం పేరు? అననయ్య. వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళిద్దరు ఎందుకు చావాలా? వాళ్ళిద్దరు చచ్చిపోయారు అబద్ధాలు ఆడి. వీళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోవాలా? డౌట్ వస్తుంది మనకి. అననయ్య దేవుడికి ఇవ్వవలసిన సొమ్ములో కొంత దాచుకొని అబద్ధం ఆడినందుకు చచ్చిపోయాడు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 1-4 వచనాలు మీరు చదివితే అక్కడ ఉంది, చదవద్దు. హల్లెలూయా. వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోవాలా? వీళ్ళు ఆడింది ఏంటి? అబద్ధమేగా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకు చచ్చిపోలేదంటే దానికి ఒక ఆన్సర్ ఉంది. వాక్యం చదవండి. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునగాక. 17:30లో రాయబడింది, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మీకు అర్థమైందా? అది అజ్ఞాన కాలం. ఏ కాలం? అప్పుడు దేవుడంట చూచి చూడనట్టు వదిలిపెట్టాడంట భక్తుల్ని. చూచి చూడనట్టుగా వదిలిపెట్టాడు. దాని స్తోత్రం కలుగునగాక. చూచి చూడనట్టు వదిలిపెట్టాడు. కానీ కృపాకాలం ఎంటర్ అయిన తర్వాత శిక్షలు వెంటనే అమలు చేయబడుతున్నాయి. అబద్ధాలు ఆడేది సాతానుడు, అబద్ధాలకు జనకుడు సాతానుడు. సరే, ఇప్పుడు ఇతను ఒక అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినప్పుడు మంచి జరగాల కదా, మంచి జరగల. ఆ చెల్లెలు అనగానే పెళ్లి కాలేదేమని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ అతను నిజం చెప్పి సత్యం చెప్పి నా భార్య అని చెప్పిన తర్వాత శారాన్ని తీసుకెళ్తే అది వేరే లెక్క. అబద్ధాలు ఆడినా తీసుకెళ్ళిపోయాడు. దాని స్తోత్రం కలుగునగాక. మీలో కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అబద్ధాలే మీ కొంపలు ముంచుతాయి. జాగ్రత్త. కొంతమంది అంటారు అవసరానికో అబద్ధం అండి అని. అబద్ధాలు ఆడేది సాతానుడు, అబద్ధాలు ఆడించేది సాతానుడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ఎప్పుడు దేవుని దగ్గర మేము మా జీవిత కాలం అంతా ఉండాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎప్పుడు ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు యథార్థంగా చెప్పాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారా లేదా? దేవుని సన్నిధిలో ప్రభువుకి దగ్గరగా ఉండాలనుకుంటే అబద్ధాలు ఆడే వాళ్ళు ఉండలేరు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చదవండి. 15వ అధ్యాయం 3-2. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఇక్కడ చూడండి, ఏ ప్రవర్తన కలిగి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. ఏంటంట? వింటున్నారా? వాక్యం వింటున్నారా లేదా? హృదయపూర్వకంగా నిజం పలికేవాడే ఆయన గుడారములో అతిథిగా ఉండేవాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రతిదానికి అబద్ధం అబద్ధం అబద్ధం. ఒక దినాన దేవుడు అంటున్నాడు, అదుగో ఆ ప్రవక్తల నోట అబద్ధాలాడే ఆత్మగా ఎవరుంటారు అని దేవుడు అడిగినప్పుడు నేనుంటానని ఒక దయ్యం వచ్చిందంట.
నిజమైన ప్రవక్తల మాట వినట్లేదు. అబద్ధ ప్రవక్తలు అంటున్నారు, ఇదిగో ఈ ఇశ్రాయేలు రాజుతో మీరు యుద్ధానికి వెళ్ళండి, జయం పొందుతారు, మీకు తిరుగులేదు, జయం వెంట జయం కలిగిద్దని చెబితే యెహోవా ప్రవక్త అంటున్నాడు, మీరు వెళితే ఇక తిరిగి రారు. నిజం చెప్పేవాడి మాట వాళ్ళ చెవులకి రుచించట్లా, అబద్ధాలు చెప్పే వాళ్ళ మాట బాగా బాగా నచ్చుతుంది. బైబిల్ వాక్యంలో కూడా అదే మాట రాయబడిందండి. సత్యానికి చెవునియ్యక దురద చెవులు గలవాళ్ళంట. నిజం చెప్పే వాళ్ళ మాట వినరు. నిజం నిప్పులాగుంటుంది, అబద్ధం అలవాలాగుంటుంది. అబద్ధం అలవా తింటానికి బాగానే ఉంటుంది, నిజం నిప్పు లాంటిది, పట్టుకోవాలంటే భయం కదా. ఇప్పుడు ఈ ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఎవరుంటారంటే నేను ఉంటాను అన్నది. అసలు అంటే అబద్ధాలు ఆడించేది కూడా ఒక దయ్యమే, తెలుసా మీకు? దేవుని స్తోత్రాలు చెప్పండి. దినానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీరు? వింటున్నారా వాక్యం? దినానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు? చిన్నదే కదండి. దేవుని స్తోత్రం. ఈ అబద్ధాలు ఆడే వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్తారు తెలుసా? ప్రకటన గ్రంథం 21:8 చదవండి. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, ఆగండి ఆగండి, అబద్ధికులందరూ ఎంత భక్తి చేసి అబద్ధాలు ఆడితే ఎక్కడ పోతావు అక్క? ఎక్కడ పోతావు? ఆడొచ్చు అబద్ధాలు? అబద్ధాలు ఆడించేది ఎవరు? ఏదో అవసరానికి ఒక అబద్ధం. దేవునితో సహవాసం చేస్తున్న అబ్రహాం ఎవరికి సాదృశ్యమో తెలుసా? నేడు క్రైస్తవులకి సాదృశ్యం, క్రైస్తవ పురుషులకు సాదృశ్యం. శారా ఎవరికి సాదృశ్యం? క్రైస్తవ స్త్రీలకు సాదృశ్యం. దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు అబద్ధాలాడే విధానంలో ఉంటే దేవుని ఆత్మ నీ మీద ఉండదు. పేతురు ఒక సందర్భంలో పిరికివాడై అబద్ధాలాడాడు. యేసయ్య నెరగనని ముమ్మారు ఆడాడంట అబద్ధాలు. కానీ తలపోసుకుని ఏడ్చాడు, ఏడ్చి 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 ఏడ్చి. కానీ ఆత్మ పొందిన తర్వాత ఈ కాళ్ళ. దేవుని స్తోత్రం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 10,000 డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? ఆడున్నాయి, అమ్మ తోడు, అయ్య తోడు, నాన్న తోడు, అక్క తోడు. ఎన్నిసార్లు ఆడి ఉంటారు ఉంచుకొని? ఆడరా? ఉంచుకొని నేను ఇవ్వను అను, ఏమంటారు? నాకు కావాలి, నేను ఇవ్వను. కట్ అయిపోతారు అన్నయ్య అట్టంటే. రేపు నువ్వు కట్ అయిపోతావు అక్కడ. ఎక్కడ? దేవుని రాజ్యంలో. దేవుని స్తోత్ర. నేనేమోనో నాకు కావాలి, ఇవ్వాలని నాకు మనసు లేదను. అంత యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉంటారా? ఆడున్నాయి అన్నా, ఆడున్నాయమ్మా, లేదా దేవుడు సాక్ష్యమ్మా, మళ్ళీ దానికి అబద్ధం మళ్ళీ జోడించటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ఈ వాక్యం నిన్న చదివినప్పుడు ఆశ్చర్యం వేసిందండి. నిన్న ఈ వాక్యం మీద నేను ఒక ప్రసంగం చేసి ఆల్రెడీ. మరలా దేవుడు ఇదే చెప్పమన్నాడు ఈరోజు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు అబ్రహాములాగా నేను అది చేశాం ఇది చేశాం అనుకుంటావు. నీకు తెలియకుండానే నీ కొంప ముంచే లోపాలు నీలో దాగి ఉన్నాయి. నాకు అనిపించింది, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన వెంటనే ఎందుకు కార్యం చేయట్లేదనంటే, చిన్న చిన్న లోపాలు అబ్రహాములో కూడా ఉన్నాయి. అబ్రహాములో ఉన్న లోపం ఏంటి చెప్పమంటారా? ఒకటి, భార్య ఏమన్నా అయిపోయి నేను బాగుండాలనుకుంటాడు. దేవుని స్తోత్రం. ఒకటి, హల్లెలూయా. రెండోది, జాగు చేసే గుణం. అబ్రహాముది ఏంటి? జాగు చేసే గుణం. మూడోది, దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరతాడు, కానీ పూర్తిగా దేవుడి మీద ఆనుకొని బయలుదేరాడు. వెనకాల లోతు ఎవరన్నా వస్తున్నారా అని చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. లోతు ఏమన్నా వస్తున్నాడా లేదని. హల్లెలూయా. అబ్రహాములో మంచి లక్షణాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అబ్రహాములో ఇంకొక లోపం ఏంటి చెప్పమంటారా? బలి అర్పిస్తాడు, గాఢ నిద్రపోతాడు. ఏం చేస్తాడు?
బలి అంటే ఏంటి? ప్రార్థన, స్తుతి, స్తోత్రాలు ఏంటి? మీరు కూడా ప్రార్థన చేయడం నిద్రపోతున్నారు. లోపం. ఒక దినానంట బలి అర్పించి గాఢ నిద్రలోకి జారుకుంటే చీకటి కమ్ముకుందంట. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానం శత్రువులు, మీకు విరోధులు మీకు విరోధులైనటువంటి ఆ ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అన్నాడు. అంటే నిద్రపోయినప్పుడు ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? లోపాలు ఉన్నాయి. వీటిలో ఇది ప్రధానమైన లోపం. ప్రతిదానికి అబద్ధం ఆడటం. దేవుని స్తోత్రాలు చెప్పండి. ప్రతిదానికి కొంతమంది ఆడతారు. అబ్రహం అన్నిటికీ ఆడలేదులేండి అబద్ధం. ఇక్కడ మాత్రం అబద్ధం ఆడాడు. సరే, ఇప్పుడు ఆ రాజుగారు తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అమ్మాయి ఎవరు? పిల్లలు దేవుని స్తోత్రం కలుగును గాక. శారమ్మ గారిని తీసుకెళ్ళిన తర్వాత శారమ్మ గారు ఏం చేయాలి? ఏమండి రాజుగారు, మా ఆయన్ని చంపేసి నన్ను తీసుకొచ్చారు మీరు. మా ఆయన్ని చంపేసి నన్ను తీసుకెళ్తారని భయపడి నాకు పెళ్లి కాలేదని చెప్పాడు ఆయన. ఆయన ఎవరో కాదు, మా అన్న కాదు. ఆయన ఎవరో? మా ఆయన, నా భర్త అని చెప్తే బాగుండేదిగా. ఏమైనా ఏం కూడా ఏకీభవించింది. దాని స్తోత్రం. ఇక్కడ ఈ రాజు వాస్తవానికి ఈ టాపిక్లో అంటే ఈ 20వ అధ్యాయంలో అబ్రహాము, శారా అక్కడ అన్యుడైన ఆ రాజు భక్తి ముందు వీళ్ళు దేనికి పనికి రాకుండా పక్కకు పోయారు. దేవ స్తోత్రం కలుగునగాక. టాపిక్ అంశం కూడా ఏంటో తెలుసా? అబ్రహాం భక్తికి మించిన అన్యుడు. టాపిక్ పేరేంటి? అన్యుడు. దేవ స్తోత్రం కలుగునగాక. ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్రహాము, శారా చేసిన పొరపాట్లు. సరే, ఇక తీసుకెళ్ళాడు, ఇంకా ముట్టుకోలేదంట. ఆ రోజుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉంది, శారమ్మ అనుకో. రాజేడే, నువ్వు రారా. హల్లెలూయా. అయ్యా, ఇన్ని సంవత్సరాలు అయింది వీడిని నవ్వినట్టు ఒకసారి కూడా చూడాలి నేను. ఇన్ని సంవత్సరాలు అయింది తురగపాలెం రావటం బట్టి వీడు నవ్వినట్టు ఒక్కసారి కూడా చూడాలి నేను. దేని స్తోత్రం కలుగునగాక. అంటే నేను లేనప్పుడు నవ్వుతాడు ఏంటో తెలియదు కానీ. హల్లెలూయా. ఇక్కడ గమనించాను. ఇప్పుడు శారా, అర్థమైందా? శారా ఈ పిల్ల ఏమైంది? వీడికి స్తోత్రమేగా. కాదులే, మళ్ళీ కంపేర్ చేయకూడదు, అలా చెప్పాలి గట్టిగా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ శారా రాజు దగ్గరికి వచ్చింది. ఈ రాజు అడిగాడు, అమ్మా నీకు నిజంగా పెళ్ళయిందా అని అడుగు. ఏ పెళ్ళి కాకపోతే ఏం చేయాలని. దాని స్తోత్రం. పెళ్ళి అయిందా అని అంటే లేదండి అంటే ఆయన ఎవరు? మా అన్న అండి. ఏమన్నదే? మా అన్న అండి అని. అంటే ఇక్కడ రాజు ఆమెను ముట్టుకోవటానికి ఒక వ్యక్తి సాక్ష్యంతో కన్ఫాము చేసుకోవాలా. మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఏం చెప్తుంది? మా అన్న అన్నది. అంటే ఈ రాజు ఎంత నీతిగలడంటే, ఏదైనా ఒక నిర్ణయం చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చేసుకోడు, 1కి 10 సార్లు ఆలోచించి చేసుకునే మనసు కలిగిన వాడు. అందుకనే అబ్రహాం భక్తికి మించిన అన్యుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇక మొత్తానికి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇక ఏమనేం చేయకుండా మెదకుండా ఆడు కూర్చోమన్నాడు. కూర్చోమ్మా శారమ్మ గారు కూర్చో. ఈయన మొత్తానికి పడుకున్నాడు. ఈయన పడుకున్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? హలో అబీమెలెక్, నీవు తీసుకొచ్చిన ఆ స్త్రీ వేరొక పురుషునికి భార్య. అతడు ప్రవక్త. అతడెవరో ప్రవక్త. అతడు కానీ ప్రార్థన చేస్తే నువ్వేమైపోతావు? ప్రవక్త రేంజ్లో ఉండి కూడా అతనేమాడాడు? ఏ రేంజ్లో ఉండి? ప్రవక్త రేంజ్లో ఉండి. మీరు కూడా కొన్నిసార్లు భక్తి ముదిరి కూడా కొన్ని తప్పులు చేస్తారు, అంతేగా. ప్రవక్త అంటే కొంచెం భక్తి ముదిరినోడా కాదా? అబద్ధం ఆడాడు.
ఆమెను ముట్టుకున్నావా చచ్చిపోతావు బిడ్డ అన్నాడు. అప్పుడు ఈ రాజు ఏమన్నాడు తెలుసా? సరేనయ్యా అన్లా. అక్కడ దేవునితో వాదిస్తున్నాడు రాజు కూడా. అయ్యా అయ్యా చూడండి ఆ వాక్యం చదవండి. ప్రభువా చూడండి, అంటే అడగే ఒక ధైర్యం ఉంది అతనికి దేవుణ్ణి. ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎదురు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటండి? సహజంగా తప్పు చేసినోడు తలదించుకుంటాడు, కానీ తప్పు చేయనోడు ఏం చేస్తాడు? డేరుగా మాట్లాడతాడుగా. మాట్లాడుతున్నాడు, అయ్యా మమ్మల్ని చంపుతావా? మేం తప్పు చేశాం? ఇట్టి నీతి గల జనాన్ని చంపుతావా? అంటే ఇక్కడ చూడండి, ఇతడు నీతి గలవాడే, ఇతని భార్య పిల్లలు నీతి గలవారే, అతని దగ్గర ఉన్న పరివారం అంతా కూడా ఎవరు? మమ్మల్ని చంపుతావా? ఎప్పుడైనా మీ నీతి తప్పామా అని చెబుతూ ఆ సంభాషణ అలా కొనసాగుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అంటే అబ్రహామును అడిగినప్పుడు నా చెల్లెలని చెప్పాడు, ఆమెను కూడా అడిగా. ఆమె కూడా ఏం చెప్పింది? నా అన్నానే. వాక్యం అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రాలు చెప్పండి. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇప్పుడు ఆయన చెల్లి అని చెప్పాడు, ఏమని అడిగా? ఏం కూడా ఏం చెప్పింది? అన్న అని చెప్పింది అని చెబుతూ, అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను నా చేతులతో ఏ దోషము చెయ్యక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ₹1,00,00,000 కంటే విలువైన మాట మాట్లాడాడు అక్కడ. ₹1,00,00,000 కంటే విలువైన మాట. నా చేతులతో నేను ఏ దోషమో ఏ తప్పు చేయలేదయ్యా. ఇక్కడ మీరు ఆలోచించండి, నేనేమైనా తప్పు చేశానా? ఎంత పరిశుద్ధతలో, భక్తిలో, ఆత్మీయతలో, పవిత్రతలో ఈ అబీమెలెకు రాజు దేవుని దగ్గర సవాల్ చేస్తున్నాడు. ప్రపంచముతో ప్రభు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా, రూఢిపరచగలరా అంటే ఆ దేవుడితో ఇతను సవాల్ చేస్తున్నాడు. నా చేతులతో నేనేమైనా తప్పు చేశానా అన్నప్పుడు, ఏంటి నేనే దోషం చేయలేదు, నేను పెద్ద పరిశుద్ధిని అన్నట్టు మాట్లాడుతున్నావు అన్నాడా దేవుడు? అవును అన్నాడు. చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చేతులతో ఏ దోషము చెయ్యక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను. అందుకు దేవుడేమన్నాడు? 6వ వాక్యంలో అందుకు దేవుడేమన్నాడు? అవును. చాలు ఏమన్నాడు? అవును, నీ చేతులతో నువ్వే దోషమో. ఈరోజు ఆ సాక్ష్యం దేవుడిని పక్షాన పలకగలడా? నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పగలడా? కొన్ని సందర్భాల్లో మీరు అనుకుంటారు, అన్నయ్య నేను ఏ తప్పు చేయలేదు అన్నయ్య, అయ్యా మాలో ఏ పాపం లేదన్నయ్య, మీరు చాలా బాగున్నావు అన్నయ్య. నువ్వు మనుషుల ముందు కాదు నటించటం, అక్కడ చెప్పు చేతనైతే. ఎక్కడా? ఆయన అవునని నీకు సాక్ష్యం చెబితే నీ మీద ఎన్ని నిందలు మోపబడ్డా, ఎన్ని అవమానాలు నీకు వచ్చినా ఎవ్వరికి భయపడాల్సిన అవసరమా? నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడతాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగ్రుడ్డు ముట్టినట్టే అంటాడు. నీ ఒంటి మీద ఏగ వాలనివాడు. ప్రపంచం మొత్తం ఏకమైన దేవుని ఎదుట ఏ లోపము, పాపము, దోషము లేకుండా దేవుని ఎదుట యథార్థంగా బ్రతకగలిగితే ఏ హాని నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాదు. చప్పట్లు కొట్టి కట్టుగా చెప్పండి. ఆ మాట నాకు ఎంత నచ్చిందంటే, అవును అన్నాడండి దేవుడు. ఏమన్నాడు? అవును, ఏ దోషము లేదు. ఎంతోమంది భక్తుల్లో దోషాలు కనపడ్డాయి. యెషయాలో ఒక దోషం, అలాగే తర్వాత యెహోషువలో ఒక దోషం, మోషేలో ఒక దోషం, ఎందరో భక్తుల్లో దోషం కనపడింది. ఈ అబీమెలెకు ఎవరండి? అన్యుడు.
భక్తులకు మించిన భక్తి అండి. ఎవరిది? అబీమెలెకు. ఏ దోషము నాలో లేదని దానియేలు రాజుతో చెప్పాడు. ఇప్పుడు ఈ అబీమెలెకు రాజు దేవుడితో చెప్తున్నాడు, ఏ దోషము చేయలేదు, యథార్థముగా ఈ పని నేను చేశానయ్యా. అంటే ఆ రోజుల్లో ఒక సాధారణమైనటువంటి అల్పస్థానంలో ఉన్న అమ్మాయిలు రాజును చేసుకోవటం అమ్మాయిలకి ఘనత, రాజు ఘనత లేమ్మాయి. ఇప్పుడు మామూలుగా ఈ అమ్మాయి సాధారణమైన వ్యక్తి అనుకో, ఈ అమ్మాయిని రాజు చేసుకోవటం రాజు ఘనత, ఈ అమ్మాయికి వీళ్ళ కుటుంబానికి ఘనత, అంతేగా. అందుకని ఆ రోజులో అది సర్వసాధారణమే. రాజులు ఎవరినైనా ఇష్టపడి చేసుకోవచ్చు, వాళ్ళు ఆశపడేలా. కానీ ఏ దేశంలో ఉన్న ఏ అమ్మాయినైనా ఇచ్చేస్తారు. అమ్మో మా అమ్మాయి రాజుగారి భార్య రాణి అని గొప్పగా చెప్పుకోవచ్చు అని. దాని స్తోత్రం. నా చేతులతో ఏ దోషము చేయక యథార్థంగా ఈ పని చేసేతని అన్నప్పుడు దేవుడు అంటాడు అవును అని చెప్తూ, ఇప్పుడు దేవుడు ఒక మాట అంటాడు చూడండి అక్కడ, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేనెరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. కొద్ది చప్పట్ల గట్టిగా. అంత నీతిగా బ్రతుకుతున్న వాడిని, అంత యథార్థంగా జీవిస్తున్న వాడిని, ఏ దోషము లేని వాడిని ఒక్కసారి తొందరపాటులో పాపం చేస్తాడేమోనని దేవుడే పాపం చేయకుండా ఏం చేశాడు? అడ్డగించాడట. నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటే నీతి తప్పిన పనులు చేయడానికి దేవుడు నిన్ను అడ్డగిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని ఒకవేళ పాపపు మార్గం వైపు సాతాను నిన్ను పాపలు పడేయాలని ప్రయత్నించిన దేవుడు ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. కాదు కాదు పాపమే కావాలని పరిగెత్తాబా, దేవుడు కూడా అడ్డగించలేడు. సాంసోన్ని చాలాసార్లు అడ్డగించాడు దేవుడు. కాదు నాకు అదిగో ఆ దెలీలే కావాలన్నాడు. అడ్డగించి దేవుడు కూడా ఏమొచ్చింది? ఇసుకొచ్చేసింది. పోరా పంది అన్నాడట. నిన్నెంత కడిగినా నువ్వు ఆ పెంటే కావాలనుకుంటాక దేవుడు ఒక భక్తుణ్ణి అంత తేలిగ్గా తొందరగా వదులుకోవడానికి ఇష్టపడడు. నీ ఆశలు చిన్న మొలకలుగా ఉన్నప్పుడు పీకేయండి, ఏరులతో సహా. ఎక్కువ రోజులు ఉంచుకోమాకండి, ఏరులతో సహా పీకేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏరులతో సహా పీకేయాలి. చిన్న ఆశలున్నా ఈ రాజు విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. నిన్ను అడ్డగించి తిని పాపం చేయకుండా అంటాడు. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఒక మంచి యవనస్తుడు ఒక ఆంటీతో కనెక్షన్ పెట్టుకున్నాడు. ఎవరితో? ఆంటీతో కనెక్షన్ పెట్టుకున్నాడు. వీడు కాస్త అందంగా చక్కగా బాగా ఉన్నాడు. ఏదో అవసరానికి అవను వాడుకోవాలన్న వాడుకున్నాడు. చతురుగా చేసిన పని చివర ఎక్కడ దాకా పోయిందంటే, దాని స్తోత్రం కలుగునగాక. ఏం మాయ మాటలు చెప్పాడో మొత్తానికి వీళ్ళ బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ అయింది. స్ట్రాంగ్ అయిన తర్వాత ఇతడు ఈమెను వదిలేసి ఇంకో దారి చూసుకున్నాడు. ఈడు వదిలేశాడు కానీ ఆమె మాత్రం వదలలేకపోతుంటే ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు ఏంటి అని అంటుంది. ఇంతకుముందు వాడి అవసరం ఉంది కదా, వాడు దులుపుకునేదాకా ఎండబడ్డాడు. వాడికి ఇప్పుడు ఆ కోరికలను తీరిపోయినాయి, ఇంకో దారికి వెళ్ళాడు. ఇక ఫోన్ చేస్తుంటే ఎత్తట్లా. ఒక దినాన ఆఫీసులో ఉంటే ఎవడే వచ్చేసింది అక్కడికి. ఎక్కడికి? ఆఫీస్ దగ్గరికి. ఏంటి నీ ఫోన్ చేసి ఎత్తట్లేదు అది ఇదని ఒక భర్తతో మాట్లాడినట్టు మాట్లాడింది. ఏంటి ఎక్కడికి వచ్చావు, అది ఇది నా పరువు తీస్తున్నావు అట్టా ఇట్టని బయటికి నెట్టుకుండా పోయాడు. మర్యాదగా ఎప్పుడులాగా నా దగ్గరికి వస్తావా లేకపోతే నేను అవమానం చేయమంటావా అన్నట్టుగా మాట్లాడింది. ఎంత చెప్పినా ఇతను దొరకట్లా. అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది.
అతని స్నేహితులు ద్వారా ఎవరి ద్వారా తెలుసుకుంటుంది, వెళ్తుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, అప్రీతిని బిడ్డలారి, వీడు ఎలాంటి వాడు అంటే, వీడు అమ్మాయిల బ్రోకర్ అనమాట. అమ్మాయిల పిచ్చిడికి ఒక వ్యక్తితో సరిపెట్టుకునే రకం కాదు. ఎంతోమందితో గాలికి తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే కాస్త ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. కానీ ఈవిడ మామూలు కాదు, రాక్షసి. ఏం చేసిందంటే ఒకరోజు ఏం చేసిందంటే, నప్రీతిని బిడ్డలారా, మందు తాగినప్పుడు ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టింది. వెంటనే ఎవరో చూసిన వాళ్ళు తీసుకెళ్ళి కక్కిచ్చారు. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కక్కిచ్చారు. ఇతను ఫోన్ చేశారు. ఇతను ఫోన్ నెంబర్ రాసి నా భర్త అని రాసి పెట్టింది. దాంట్లో ఏమని, నా భర్త అని రాసి పెట్టింది. వీడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు అడిగారు, ఆమె నీకేమైద్దని. భర్తని రాసి పెట్టింది, ఇది పరిస్థితి, ఆ భర్తవేనా అంటే అవునలేడు. మొత్తాన్ని కక్కిచ్చారు. ఇప్పుడు వీడికి ఒక ఏమంటారు దాన్ని, నెల చలగాటం అయిపోయింది, ఆడాలతో ఆడుకోవటం. ఇక తీరా ఏం జరిగిందంటే, వాడిని మర్చిపోలేక ఏమో పిచ్చి లేచిపోయి బాగా ఇక ఎక్కడున్నా ఫోన్ చేయటం, ఫోన్ ఎత్తకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళటం, ఇట్లాంటివి చేస్తూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే, అతను ఫోన్ చేసి, ఇట్లా నేను చచ్చిపోబోతున్నాను, నువ్వు అర్జెంటుగా రావాలని చెప్పి ఫోన్ చేసింది. ఎక్కడికి, ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి. వీడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నన్ను చేసుకోవా అన్నది. ఏమన్నది, నన్ను పెళ్లి చేసుకోవా. అయినా నీతో నాకు పెళ్ళి ఏంటి, అడైతే నాతో పెళ్ళి ఎందుకు అనుకున్నప్పుడు నన్ను ఎందుకు శరీరీతిగా వాడుకున్నావు అని ప్రశ్నించింది. ఇంకా వాడి దగ్గర సమాధానం ఏమీ లేదు. ఇట్లా ఒకరి మధ్య వాదం జరుగుతూ ఉంది. ఈలోపు ఏం జరిగిందంటే, అటు పై నుండి ఒక మంచి గూడ్స్ బండి వస్తుంది. గూడ్స్ బండి తెలుసుగా, గూడ్స్ బండి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ప్లాట్ఫారం మీద వాదన ఆడుకుంటున్నారు. ఏం జరిగిందంటే, ఇట్లా పట్టి ఆమె దూకేది కాకుండా ఇన్ని కూడా లాగేసేసింది. ఇద్దరు ఆ రైలు కింద పడి ముక్కలైపోయారు. ఏమైపోయారు, పాపమునకు జీతం. నన్ను ఎంత వేధించి నువ్వు హ్యాపీగా ఉంటావా, నేను ఎందుకు చచ్చేది, నాతో పాటు నువ్వు కూడా సావాలి. ఇది జరిగిన సంఘటన. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి విధానాలు చాలామంది వ్యక్తులలో కనపడుతుంటాయి. అందుకని దేని జోలికి పోయినా పాపం జోలికి పోకూడదు. ఇక్కడ ఇతను మాత్రం నేను ఏ పాపము చేయలేదు, యథార్థంగా ఉన్నాను అంటే, పాపము చేయకుండా ఆ రాజుని దేవుడు ఏం చేశాడంట, అడ్డగించాడంట. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఒక్కసారి నెత్తి మీద చేపెట్టుకుని ప్రార్థన చేయండి. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అడ్డగించు ప్రభా, ఏ తప్పు చేయకుండా నన్ను అడ్డగించయ్యా. ఏదైనా పాపం చేసి నీకు విరోధంగా మారి నీ కోపానికి ఉగ్రతకి నేను గురి కాకూడదయ్యా. నన్ను నీతిమంతుల మార్గంలో నడిపించయ్యా. నిర్దోషమైన ఈ భక్తుల మార్గంలో నన్ను నడిపించు నాయనా. నీకు విరోధమైన పాపము చేయకుండా తన పవిత్రతను కాపాడుకొనిన యోసేపు వలె, దానియేలు వలె పవిత్రతను గూర్చిన ఒక వాంఛ నాకు కావాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇంకొకసారి చదవండి. ఏ పాపము మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను ఆమెని ముట్టనీయలేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆమెను ముట్టనీయలేదు. ముట్టుకుంటే ఏమైద్ది, సామెతల గ్రంథం తీయండి. ముట్టనీయలేదు అన్నాడు కదా, ముట్టుకుంటే ఏమైద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. ముట్టుకుంటే ఏమైద్దో చూడండి.
6వ అధ్యాయం 29, 6:29. తన పొరుగువాని భార్యను కూడువాడు. ఆగండి. 27. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రముల కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదముల కమలకుండున, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ముట్టుకుంటే ఏంటంట? శిక్షకు సిద్ధపడిన వాడే పరాయి పురుషునైనా స్త్రీనైనా ముట్టుకోవాలి. ఇంతవరకు నా చరిత్రలో అది లేదు అనుకున్న వాళ్ళు స్తోత్రాలు చెప్పండి గట్టిగా. గట్టిగా. ఆమెను ముట్టుకున్నవాడు శిక్ష పొందకపోడని వాక్యం సెలవిస్తుంది. పాపము చెయ్యకుండా నీకు నువ్వు కంట్రోల్లో ఉండలేవు. నిన్ను దేవుడు అడ్డగించాలి. దేవుడు ఎవరిని ముట్టుకోకుండా చేయాలి. నీ చుట్టూ కంచి వేయాలి. భక్తుడు అంటాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. పాదములు జారిపోయాయే, కానీ దేవుడు నా అడుగులు స్థిరపరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా అడుగులు స్థిరపరిచాడు, బలపరిచాడు, బండ మీద నన్ను నిలబెట్టాడు. అందుకనే ఏ పాపము నేను చేయకుండా కాపాడాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది పాపం చేయటం పెద్ద గొప్ప సంగతి అనుకుంటారండి. పాపం చేయటం ఒక పెద్ద గొప్ప సంగతి అనుకుంటారు. ఆ రాజుని దేవుడు ఎందుకు ముట్టుకొనివ్వలేదు? ఇదే మాట యోసేపు కూడా అంటాడు కదా, ఆయన ఎదుట నేను 37వ వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. 39, 7వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. భార్య యోసేపు మీద కన్ను వేసి, చూడండి, యోసేపు మీద ఏం వేసిందంట? సాతానుడు మన మీద కన్ను వేస్తాడు. పరాయి స్త్రీలు వేస్తారు, పరాయి పురుషులు వేస్తారు నీ మీద కన్ను. అయితే నువ్వు ఏం చేయకూడదు. అయితే అతడు ఒప్పుకున్నాడా? నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశములో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటి వానిలో నాకంటే పైవాడు ఎవడలేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనినైనను నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునో. చూసారా, యేసేపు అంటున్నాడు, అవకాశం వచ్చింది కానీ పాపం చేయడానికి ఇష్టపడలా. ఎందుకని? తన భవిష్యత్తు అదుగో దాని మీద ఆధారపడిందని. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం పతనం చేసిద్ది. అందుకని ఈ రాజు వలె మనం బ్రతకాలి. హల్లెలూయా. అతనికి ఆశ లేదండి. ఆశ లేని వాళ్ళని దేవుడు అలాంటి పాపాలు చేయడానికి ఇష్టపడడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆమెను ముట్టుకోనివ్వలేదంట. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. ఇంకొక మర్మం ఏంటంటే, మీ భార్యలైనా భర్తలైనా కొన్నిసార్లు మీరు అనుమానాలు పడి చంపుతారు. అనుమానాలు పడొద్దు. మీరు నీతి నిజాయితీగా ఉంటే మీ భార్యలైనా భర్తలైనా దేవుడే కాపాడుతాడు. చప్పట్లు కొట్టి చెప్పండి. అర్థమైందా మీకు? భార్యను తీసుకొని పోయారు. తీసుకెళ్ళినప్పుడు ముట్టుకొని ఇచ్చాడా దేవుడు? చూడండి, ముట్టుకొని ఇచ్చాడా? అసలుకి శారా ఒక పిచ్చిది అనుకుంటున్నారా? అందహీనురాలనుకుంటున్నారా? సౌందర్యహీనురాలనుకుంటున్నారా? 90 సంవత్సరాల వయసులో కూడా కన్య పిల్లలాగుందంట. ఎన్ని సంవత్సరాల వయసులో? శారాకున్నంత అందం ఎవరికి లేదు. చక్కనిది కాదు, సౌందర్యవంతురాలు. 90 ఏండ్లప్పుడు కూడా ఆశపడ్డాడంటే ఒక రాజులు సహజంగా ఎవరిని ఆశపడతారు చెప్పండి? మంచి అందగత్తెలని, రూపవశులను, చక్కదనం ఉన్న వాళ్ళని ఆశపడతారు. దాని స్తోత్రం కలుగునగాక. రూపవశులను ఆశపడతారు. అటైతే శారాలో అవన్నీ ఉన్నాయనే కదా ఆశపడింది. ఎంత అందగత్తె మన ఏరియాలో అన్నట్టు. కానీ అంత అందమున్న శారాకి పాపం చేయాలని ఆశ లేదు. కొంతమంది తెచ్చిపెట్టుకుంటున్నారు అందాలు.
ఈ మధ్య అనకూడదు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పేరిచ్చారులో ఒక సహోదరి మీద నాకు బాగా కోపం వచ్చింది. పేరు చెప్పను, అన్ని చెబితే మళ్ళీ సమస్య వస్తుంది. మొన్న ఒక సమస్య వచ్చింది ఆమెకి. సమస్య వచ్చినప్పుడు అన్నీ తీసేసింది, ఆభరణాలు అన్నీ తీసేసింది. మరలా ఈరోజు వేసుకొని వచ్చింది. మొన్న సమస్య వచ్చి అన్నీ తీసేసింది, పరువు పోయింది, అది పోయింది, ఇది పోయింది, అట్టా ఇట అని. భర్త కూడా ఇప్పుడు మళ్ళీ అన్నీ వేసుకుంది. అంటే దేవుడు సరిచేయటం, మరలా మీరు ఆశలు పెంచుకోవటం. చాలా బాధ కలిగిందండి. ఏదో కూటం పెట్టాలని వచ్చారు ఈ రోజున. నాకు సమయం లేదు, లేకపోతే క్లాస్ ఇచ్చేవాడిని. తీసేసావు కదా, వదిలేసావు కదా, విడిచిపెట్టావు కదా, మరలా ఎందుకు మురిగి పూసుకుంటా? కక్కిందాన్ని మళ్ళీ తినొచ్చా? వదిలేశారు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అంటే అవసరం తీరిన తర్వాత మరలా ఇప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని సరి చేస్తే మళ్ళీ అత్తంది, మళ్ళీ వేసుకొని వచ్చింది. అర్థం ముక్కుకో బొలాకి, ఇది అది అది పిచ్చి పిచ్చి అన్నీ వేసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఆత్మీయులకు దగ్గరగా ఉండాలి, పరిశుద్ధతకు దగ్గరగా ఉండాలి, పవిత్రతకు దగ్గరగా ఉండాలి. మీరు అలా ఉండాలని మీరు ఆశపడితే దేవుడు సహాయం చేస్తాడు. నేను ఎట్టంటే అటు తిరుగుతా, దేవుడే నన్ను కాపాడుతాడంటే కుదిరిద్దా? చెప్పండి. అంటే ఈ మాట నేను అనకూడదు. ఒక ఏరియాలో ఒక అమ్మాయిని ఒక గ్రూపుగా పాడు చేశారు, హాస్పిటల్లో వేశారు. హాస్పిటల్లో వేసినప్పుడు ఆ గర్భసంచి అంతా పాడైపోయింది. 7 పాపం చేశారు ఆ అమ్మాయితో. లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నానే లేడు. డాడీ నేను బ్రతకాలని ఉంది, డాడీ నన్ను బ్రతికించు అని ఆశపడుతుంది. కానీ బ్రతకలా చచ్చిపోయింది. బ్రతకాలని ఆమెకున్నా బ్రతికించడానికి దేవుడికి మనసు లేదు. ఆడపిల్ల ఎట్టుండాలి? నైటు 7 షో సినిమాకి వెళ్ళి రావటం ఏంటి ఒక్కతే? అంటే పవిత్రత కాపాడుకోవాలనే ఆలోచన వీళ్ళకి హద్దు మీరినప్పుడే కదా. బైబిల్లో యాకోబు కుమార్తె కూడా పాడు చేయబడింది. హద్దు మీరొద్దు. మీరు దేవుని బిడ్డల హద్దు మీరితే దేవుడు కూడా ఏం చేయలేడు. బురద పూసుకున్న బరిగోడు దగ్గర పోయి నిలబడితే దేవుడు నన్ను కాపాడుతాడంటే కుదిరిద్దా? అది ఇదిలిచ్చినప్పుడు బురద పడిద్ది, తప్పదు. ఏం చేయాలి? దానికి దూరం వెళ్ళిపోవాలి. ఆ మరకలు పడకుండా ఉండాలంటే. చాలామంది దేవుని బిడ్డలు మరలా చేసిన తప్పులు చేస్తూనే ఎందుకుంటున్నారండి? వాళ్ళకి పరిశుద్ధతను గురించిన ఒక గ్రహింపు, ఇట్ట బ్రతకాలి, ఇట్టుండాలి, ఉందే కొంచెమే లైఫ్. అక్కడ యోసేపు ఏమంటున్నాడు? ఈ పాపము చేస్తే దేవునికి నేనేమైపోతా? విరోధిని అయిపోతా. అసలు ఆ భయం ఉందా? ఆ భయం ఉండాలి దేవుని బిడ్డలకి. ఆ భయం ఎవరికుంది? ఈ అబీమెలెకు రాజుకి ఉంది. ఇంకా తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి తీసుకెళ్ళి వాడి భార్యని వాడికి ఇచ్చేసేయి, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అది ఇదని చెప్పాడు. ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు అబ్రహాం లాగా భక్తులాగా పిలబడుతున్నా మనలో కూడా తెలియనటువంటి కొన్ని లోపాలు సరి చేసుకోవాలి. అందరు లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొంచెం ఆలోచించాలి మీరు. దేవునితో సహవాసం చేస్తున్న అబ్రహాములో ఇదిగో ఈ చిన్న లోపం ఒకటి అతన్ని పట్టి పీడిస్తూనే ఉంది. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ రాషందలారా కబాధ్యాలారా. తండ్రి, నీ పిలుపు పొందినవాడయ్యా అబ్రహాం, నీ వాగ్దానాలు పొందినవాడయ్యా, మంచి ప్రార్థనాపరుడు, నీతో సహవాసం చేసినవాడు. కానీ భయం వలన అబద్ధాలు ఆడటం నాయనా తనలో ఒక లోపముగా మిగిలింది. ప్రభా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాలో కూడా అన్ని విషయాల్లో బాగున్నా కొన్ని విషయాలు ఏదైనా లోపం ఉంటే సరిచి ఒక అన్యుడికున్నటువంటి ఆ భయము, భక్తి, యథార్థత, ఆ దోషము లేని మనస్సు ఆత్మీయులకి ఈ రోజున కొందరిలో కనిపించడం లేదయ్యా, కొందరిలో కనిపించడం లేదు ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.